సోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీకు మీ కుటుంబాలకు దేవుని యొక్క సమాధానము నెమ్మది సమృద్ధిగా కలుగునుగాక. షాలోమ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు, నా నామమును ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో ప్రభు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తూ, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ, నా కొరకు నువ్వేం చేసావో నేను ఎరుగుదును. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపాజిటెడ్. నువ్వు ప్రభు కొరకు, ఆత్మరక్షణ కొరకు పడిన ప్రయాస డిపాజిట్ చేయబడుతుంది. నువ్వు కార్చిన కన్నీరు డిపాజిట్ చేయబడింది. నువ్వు ప్రభు కొరకు వ్యయపరిచిన డబ్బులు, ధనము, ఇట్ ఇస్ ఆల్సో డిపాజిటెడ్. నీ జ్ఞానము, నీ శక్తి, నీ యొక్క సత్తువ, నీ యొక్క ఎఫర్ట్స్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఇవన్నీ డిపాజిట్ చేయబడుతున్నాయి. ప్రభు అంటున్నాడు, ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలను ఎరుగుదును. వరీ నాట్, భయపడద్దు. ఇప్పుడు నీ స్థితి బాగోలేదని భయపడుతున్నావా? ఇప్పుడు నీ చుట్టూ శ్రమలు ఉన్నాయని, నీ చుట్టూ శోధనలు ఉన్నాయని, నీ చుట్టూ డోర్స్ క్లోజ్ అయిపోయాయని, సహాయం కొరకు ఎటు వెళ్ళిన డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయని భయపడుతున్నావా? వరి అవుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచాను, దానిని ఎవడు వేయలేడు. ఐ హ్యావ్ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ యూ, నో బడీ కెన్ షట్ ఇట్ డౌన్. నేను నీ కొరకు తెరిచిన తలుపులు ఎవ్వరూ వెయ్యలేరు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరిచి ఉంచాను. ఈ రాత్రి నా యొక్క మెసేజ్ అంశం ఏంటంటే, ఓపెన్డ్ డోర్. ప్రైజ్ ది లార్డ్. తెరవబడిన పరిస్థితి. నీ ఎదుట మూయబడినది ఏమీ ఉండదు. ఏవేవి అడ్డుగా ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి. డోర్స్ విల్ బి ఓపెన్. చూడండి, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. దేవుని వాక్యంలో, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఎదుట మరి ద్వారాలు ఎలా తెరుస్తుందో తెలుసా? డే అండ్ నైట్ డోర్స్ వేయబడవు. రాత్రి పగలు ఏకరీతిగా ఉంటుంది. చీకటైనను నీకు చీకటే కాకపోవును. 139వ కీర్తనలో గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ డోర్ బిఫోర్ యూ. ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ డే అండ్ నైట్. దానికి ముందు ఏమంటున్నాడు తెలుసా? నీ యొద్దకు జనముల భాగ్యము తేబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్సింగ్స్ విల్ బ్రింగ్ టు యూ. గాడ్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ టు యూ. పిల్లరా, ఈ ద్వారము ఏ ద్వారం అంటే ఆశీర్వాదకరము, భాగ్యము కొరకైన ద్వారం అనొచ్చు. దిస్ డోర్ ఈజ్ డోర్ ఆఫ్ బ్లెస్సింగ్. దిస్ డోర్ ఈజ్ ఎ డోర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ ట్రెజర్స్. లేములో ఉన్నావా? జీతం అందుకుంటున్న చిరుగుపోయిన సంచిలో వేసినట్టుగా ఉందా? నీ డబ్బులన్నీ, నీ కష్టాజీతం అంతా మరి పరులు పాలైపోతుందా? నీ కష్టజీతం అంతా ఆసుపత్రులు పాలైపోతుందా? నీ కష్టజీతం అంతా మరి కోర్టులు పాలైపోతుందా? నీ కష్టజీతం నువ్వు కష్టపడుతుంటే ఎవరో అనుభవిస్తూ దుఃఖము, కన్నీళ్ళు, అన్నపానాలుగా మిగిలిపోయా? భయపడద్దు. ఈ రాత్రి గుడ్ న్యూస్ ఇస్ ఫర్ యూ. దట్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. దట్స్ అ డోర్ ఆఫ్ బ్లెస్సింగ్, ప్రాస్పారిటీ. ఆశీర్వాదకరమైన ఆ డోర్ ప్రభు నీ కొరకు. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? సమృద్ధిగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని నేను ఆశపడుతున్నాను.
ఎలీషా ప్రవక్త దినాల్లో ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో షమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు వచ్చేసి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. ఆ కరువు ఎలా ఉందో పిల్లరా 6:24 చూస్తే 2వ రాజులు 6:24 ఆ కరువులో దేవుడు ఆకాశపు తలుపులు లేకపోతే కిటికీలు డోర్స్ ఓపెన్ చేసి ఎలా ఆశీర్వదించాడో ఇక్కడ మనకి కనపడుతుంది. చూడండి ఆ కరువు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు అన తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి షోమ్రోనులో అంటే జెరూసలేములో ఇజ్రాయెల్ పట్టణంలో గొప్ప క్షామము కరువు వచ్చిందట. గాడిద యొక్క తల 80 రూపాయలకును రైసు లేదు, వీటు లేదు, గోధుమలు లేవు, ఆహారం లేదు, బార్లు లేదు, ఎవలు లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. ఆఖరికి గాడిద యొక్క తలకాయట 80 రూపాయలకి అమ్మారటండి. అరపావు పావురపు రెట్ట, అరపావు పావు కూడా కదండి, అరపావు అంటే ఇంత ఉంటుందేమో, పావురపు రెట్టట 5 రూపాయలకును 5 రూపాయలకు అమ్మబడను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంత కఠినంగా ఆ ముట్టడి వేస్తే ఆ కరువు అంత భయంకరంగా ఇంకో కింద వచ్చిన చూస్తే ఇంకా మరి భయంకరంగా ఉంది కరువు. చూడండి, ఇజ్రాయెల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజు ఏలినవాడా. చూడండి, నేను చెప్పేస్తాను. ఆ రాజుగారు కరువు భయంకరంగా ఉంటే పట్టణాన్ని చూడడానికి ఆ యొక్క మరి ప్రాకారం మీద తిరుగుతుంటే ఒక స్త్రీ వచ్చి అయ్యా 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 నా సమస్య, నాకు న్యాయం తెచ్చి. ఏంటమ్మా నీ సమస్య అంటే, ఏమి లేదయ్యా, తినడానికి ఏమీ లేదని, నా బిడ్డను ఈరోజు మనం తినేద్దాం, రేపు నీ బిడ్డనియా అని అంటే ఒప్పందం కుదిరిందయ్యా. నా బిడ్డను తినేసామయ్యా ఆకలి తట్టుకోలేక. మరుసటి రోజు నీ బిడ్డనమంటే ఆ బిడ్డను దాచేసిందయ్యా, ఇవ్వలేదయ్యా, ఇదిగో ఇదే మాకు న్యాయం తీర్చయ్యా. మనుషులు మాంసం తింటున్నారు, పిల్లల్ని చంపుకొని తింటున్నారు. అంత భయంకరమైన కరువు ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడు రాలేని కరువు వచ్చేసింది పిల్లరా. ఈ కరువు వచ్చేసరికి అప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? అదంతా చూసి రాజు ఏం చేశాడు తెలుసా? తన బట్టలు చింపుకున్నాడంటండి. రాజు మరి వస్త్రం 30 వచనం చూడండి, 6:30 2వ రాజులు. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోయి వస్త్రాలు చింపేసుకున్నాడంట. ప్రభువా, ఏంటిది? నేను రాజుగా ఉండగా నా ప్రజలకి ఎంత భయంకరమైన కరువు వచ్చేసింది ప్రభువా అని వస్త్రాలు చింపుకుంటుంటే, మరి ఈ వస్త్రాలు చింపుకున్న మరి పరిస్థితి మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది ప్రియులరా. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎలీషా ప్రవక్త రాజుగారి దగ్గరికి వచ్చాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనేను. ఎలీషా రాజు దగ్గరికి వచ్చి ప్రవక్త అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు. రాజా, యెహోవా మాట ఆలకించు. చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు. అయ్యా, నువ్వెందుకు వస్త్రాలు చింపుకుంటావు? అది మనకి హేయము. వస్త్రాలు చింపుకోకూడదు. నువ్వు రాజుగా, నువ్వు మరి దేవునికి మరి ప్రతినిధిగా ఉన్నావు, నువ్వు బట్టలు చింపుకుంటున్నావేంటి? నో, యూ షుడ్ నాట్ డూ దాట్. రేపు ఈ పాటికి వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి ఒకటింటికి ఒక షోమ్రోను ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారం దగ్గర ఆ రూపాయికి ఒక ఇంటికి సన్నని పిండియు, రూపాయికి ఒకటి ఇంటికి 2 మాణికలు ఎవరు అమ్మబడను. ప్రియులరా అంటున్నారు, ప్రవక్త అంటున్నాడు, రేపు ఈ పాటికి షోమ్రోను ద్వారం వద్ద రూపాయికి ఒక మాణిక సన్నని పిండి, రూపాయికి ఆ 2 మాణికల ఎవలు అమ్మబడతాయి. మనుషులు మాంసం చంపుకొని తింటున్నారా? గాడి తలకాయ అమ్ముకుంటున్నారా? పావురపు రెట్ట తింటున్నారా? కరువు చచ్చిపోయేలా ఉన్నారా? ఏం భయపడతారు? రేపు ఈ సమయానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ టైంకి అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని ప్రవక్త రాజుగారితో చెప్తే, ఆ సమయంలో మరి రాజుకి పక్కన ఉంటాడు పిఏ, పర్సనల్ అసిస్టెంట్. ఆడంటున్నాడు 2వ వచనం, అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకునిండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను. ఆడంటున్నాడు అవిశ్వాసుడు. ఆడు అస్సలు విశ్వాసం లేనాడు, దేవుని మాటలు నమ్మడాడు, ప్రవచనాలు నమ్మడు, ప్రవక్త మాటలు నమ్మడాడు, భయంకరమైన కఠినుడు వాడు. ఆడంటున్నాడు, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా అలాగు జరుగునా అని దైవజనునితో వేలాకోలం చేస్తున్నాడు. ఇంత భయంకరమైన కరువు ఉండగా నువ్వేటయ్యా రూపాయికేమో పిండి,
రూపాయికి ఏమో 2 మానికల ఎవలో అంత సమృద్ధిగా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? ఎవడిస్తాడు? ఇంత భయంకరమైన మరి ఆ శమ్రోను ముట్టడి వేయబడి ఉండగా అది ఎలా జరుగుతుంది? దేవుడు ఆకాశం కిటికీలు తెరిచినా జరగదన్నాడట. ప్రవక్త ఎదుట, దేవుని పక్షంగా మాట్లాడుతున్న ప్రవక్త ఎదుట వీడు ఆ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం అండి? యెహోవా బాహుబలము తక్కువైనదా? అసలు దేవుడు అంటే వాడికి తెలుసా? దేవుని శక్తి వాడు ఎరుగునా? అప్పుడు ప్రవక్త ఏమన్నాడో తెలుసా? చూడండి, పవర్ఫుల్ వర్డ్, ఛాలెంజింగ్ వర్డ్. అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ. ఆ మాట వినగానే ప్రవక్త అంటున్నాడు, ఒరే బాబు, ఏంటి కిటికీలు తెరిస్తే కానీ కిటికీలు తెరిచినా అవదా? దేవునికి సాధ్యం కాదా? ఏంటి మాట్లాడుతున్నావు? ఈ కార్యం రేపు జరుగుతుంది, నువ్వు కన్నులారా చూస్తావు కానీ దానిని నువ్వు తినవు అని చెప్పాడట. హల్లెలూయా. అప్పుడు మరి దేవుడు ఎప్పుడు తన సేవకుల మాట రూఢిపరుస్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సైడ్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. దేవుడు ఎప్పుడు తన సేవకుల పక్షంగా ఉంటాడు. ఐ విల్ కన్ఫర్మ్ ద వర్డ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై సర్వెంట్ అంటాడు ప్రభు. నా సేవకు నోట్లోంచి వచ్చి ప్రతి మాట కన్ఫర్మ్ చేస్తాడు. చాలాసార్లు దేవుని సేవకుడిగా నేను చూశాను, నా నోట్లోంచి వచ్చి ప్రతి మాట ప్రభు కన్ఫర్మ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సాక్ష్యాలు మీకు చెప్పగలను, సమయం లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ మరుసటి రోజు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ప్రియులారా, ఒక కుష్ఠరోగులు మరి ఆ కుష్ఠరోగులు మరి పట్టణం బయటన మరి గోడ బయటన ఉండి వారు వెళ్ళడం, వారు నడుస్తుంటే ప్రియులారా శత్రువులకి ఏదో దండొస్తున్నట్టు శబ్దం వినపడడం, ఆ శత్రువులు ముట్టడి వేసిన పారిపోవడం. ప్రియులారా వీరు వెళ్ళి ఆ కుష్ఠరోగులు వెళ్ళి వారు సిద్ధపరిచిన ఆహారాలు తినడం. అరే మనమే తింటే ఎలాగరా, కరువుతో బాధపడుతున్న మనం వాళ్ళందరికీ చెబుదామని చెప్పడం, డోర్స్ ఓపెన్ అవ్వడం. ప్రియులారా అవన్నీ జరిగిపోయాయి. హల్లెలూయా. అప్పుడు మరుసటి రోజు దావీదునోడు చెప్పినట్టుగా మరి సన్నని మానికల పిండి, ప్రియులారా 2 మానికల ఎవలు సమృద్ధిగా పట్టణంలోకి వచ్చేసిందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే అందరూ సమృద్ధిగా ఎగబడి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఎవడైతే రాజుగారు మరి ఇంతకుముందు అవిశ్వాసంగా చాలా చెడ్డగా వేళాకోళంగా మాట్లాడాడు, వాడట తొక్కిసలాట్లు పడి చచ్చిపోయాడట. మీరు చదువుకోండి, 7వ అధ్యాయం అంతా చదవండి. తొక్కిసలాట్లు పడి చచ్చిపోయాడట. దేవుని ప్రజలంతా సమృద్ధిగా మరి తిన్నారు. 17వ వచనంలో, ఎవని చేతి మీద రాజు ఆనుకునియుండునో ఆ అధిపతి ఆ ద్వారం ముందు నిలబడటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. హల్లెలూయా. 19వ వచనం, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను జరుగునని ఆ దైవజనుడు చెప్పగా అతడు నువ్వు కనులారా చూచెదవు కానీ దాన్ని తినకపోదునని ఆ ప్రకారంగా సంభవించెను. హల్లెలూయా. పిల్లల్ని చెప్పాలనుకుంటే మాట ఏంటో తెలుసా? దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచాడంటే, దేవుడు హెవెన్లీ డోర్స్ ఓపెన్ చేసాడంటే, ద్వారములు తెరవబడితే ఏమవుతుందో తెలుసా? భయంకరమైన కరువు సమృద్ధిగా మారిపోతుంది. ఆమేన్. ఆమేన్. ఎంత భయంకరమైన కరువు అండి! కరువులో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఇంట్రెస్ట్లు కట్టలేకపోతున్నావా? ఈఎంఐలు కట్టలేకపోతున్నావా? చెప్పిన మాట ఇస్తానన్న మాట ఆ టైంకి నువ్వు ఇవ్వలేక తల వంచుకుని ఉన్నావా? భయపడొద్దు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, రేపు ఈ సమయానికి ఆకాశపు కిటికీలు దేవుడు తెరుస్తాడు, అద్భుతం చేస్తాడు. నువ్వు కన్నులారా చూస్తావు, దాన్ని అనుభవిస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారాలు తెరిస్తే సమృద్ధి, ఆయన ద్వారాలు తెరిస్తే ఐశ్వర్యం, కృపా మహదైశ్వర్యం కృమరించబడుతుంది. నీ ఎదుట నేను ద్వారాలు తెరిచి ఉంచాను, దాన్ని ఎవరు మూయలేరు. ఐ హ్యావ్ ఓపెన్డ్ ఎ డోర్ బిఫోర్ యూ మై బ్రదర్, మై సిస్టర్. God says nobody can shut it down. Praise the Lord. గట్టిగా హల్లెలూయా. తెరవబడిన తలుపు, తెరవబడిన కిటికీ. దేవుడు తెరిస్తే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఇంకేం తెరుస్తాడు? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీ కొరకు ఏమి తెరుస్తాడు ఆయన? చూడండి, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం కొన్ని మాటలు. 104 104 104వ అధ్యాయము 28వ వచనం చూడండి.
28వ వచనం. నీవు వాటికి పెట్టినది అవి పూచుకొనును. ఎస్, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు గుప్పిలి విప్పగా. ప్రైజ్ ద లార్డ్. గుప్పిలి అంటే ఏంటండి? హ్యాండ్. భక్తుడు అంటున్నాడు, దేవా నీవు గుప్పులు విప్పితే ప్రతి జీవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతుందయ్యా. 145వ కీర్తన 16వ వచనం దీనికి లింక్డ్గా ఒక వర్డ్ ఉంది. 145వ కీర్తన మరి 16వ వచనం చూడండి. 16వ వచనం. నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుప్పులు విప్తేనంట మంచి వాటిని తిని తృప్తిపరచబడతావంట. గుప్పులు విప్తేనంట నీ కోరిక తీర్చబడుతుందట. ఓపెన్ హ్యాండ్. నీ కొరకు ప్రభు చేతులు తెరిస్తే, గుప్పులు విప్పితే మంచి వాటిని తింటావు, మంచి ఆహార పదార్థాలు తింటావు. యూ విల్ ఫీడ్ యూ విత్ బెస్ట్. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క చదవండి. మంచి పదార్థములు అనుభవించరు. మంచి బెస్ట్ ఫుడ్, మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. 81వ దావీదు కీర్తన. మంచి పదార్థాలు, మంచి ఆహారం దేవుడు నీకు ఇస్తాడు. 81వ కీర్తన 16వ వచనం చూడు. 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. కొండ తేనెతో నేను ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొండ తేనెతో అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను పోషిస్తాడు. కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనం. 27 సామెతల గ్రంథం. నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తలు ఇంట్లో పనిచేసే వారికి మేకపాలు సమృద్ధిగా ఇస్తాను. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి. ఒకరి చేని క్రైదనముకు పొట్టేలు సరిపోవును. పిల్లల ప్రభు సమృద్ధిగా నీకు, నీ కుటుంబానికి, నీటిలో పనిచేసే వాళ్ళకి, వర్కర్స్, ఎవ్రీబడి, గాడ్ విల్ ఫీడ్ ఎవ్రీబడి. పోషిస్తాడు, మంచి ఆహారంతో తృప్తిపరుస్తాడు. అంతేకాదు ప్రతి జీవి కోరిక తీరుతుంది ఆయన గుప్పులు విప్పితే. ఏ కోరిక తీరక అల్లాడిపోతున్నావు. మంచి అల్లుడు రావాలి, లేకపోతే మంచి కోడలు రావాలి, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు లేదు ప్రభు. కోరిక లేనివాడు ఎవడు లేడు. కోరిక కలిగి ఉన్నాడు తప్పు కాదు, కానీ మితిమీరిన కోరికలు కోరుకోకూడదు. మన లెవెల్స్లో పిల్లరా, మన పరిస్థితులను బట్టి మనం మరి ప్రభుని కోరికలు కోరాలి. ఎందుకంటే నీ కోరిక సిద్ధింపు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. మన ఆలోచన యావత్తు మరి నెరవేరుస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. నీ కోరిక తీర్చబడుతుంది ఆయన గుప్పులు విప్పితే. ఈ రాత్రి నీ కొరకు ఆయన కిటికీలు తెరుస్తాడు, ఆకాశం కిటికీలు. నీ కొరకు తలుపులు తెరుస్తాడు. నీ కొరకు మరి ఆయన గుప్పులు విప్పుతాడు. ఆయన తలుపు తెరుస్తాడు. ఎలాంటి తలుపు? గొప్ప ఆపర్చునిటీస్, గ్రేట్ ఆపర్చునిటీస్. దేవుని వాక్యంలో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము మరి 14:27 చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను. 14:27, 14:27. అపోస్తలు 14:27 చదవండి గట్టిగా. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులను విశ్వసించకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. ద్వారము తెరవబడటం. 1 కొరింథీ 16:9 చూడండి. 1 కొరింథీ 16:9. ఇక్కడ డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బ్లెస్సింగ్స్. 1 కొరింథీ 16:9 చూడండి నాన్న. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. చాలు. అందరూ నాతో చెప్పండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. అక్కడ 1 అనేసి చూడండి. పుట్టిన చూడండి ఏముంది.
గొప్ప ద్వారము నాకు తెరవబడినది. గొప్ప ద్వారము నాకు తెరవబడి, ఈ మాట కూడా అందరూ చెప్పండి. గొప్ప ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది. నేను అంటే ఈ ద్వారంకి ఏం పెడతానంటే ద డోర్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్, గొప్ప అవకాశాలు, శ్రేష్టమైన ద్వారము, డోర్ ఆఫ్ ఆపర్చునిటీ. గ్రేట్ డోర్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ యూ. ఈ రాత్రి ప్రభు ద్వారం తెరుస్తాడు, ఆకాశపు కిటికీలు తెరుస్తాడు, ఆయన చేతిని తెరుస్తూ ఓపెన్ చేస్తాడు, నీకోసం ఓపెన్ చేస్తాడు. ప్రభు ఏం ఓపెన్ చేస్తాడు, ఇంకేం ఓపెన్ చేస్తాడు ప్రభు? పిల్లరా చూడండి ఒకసారి, ఇంకో మాట మీకు చూపిస్తాను. 146 కీర్తన 8వ వచనం. వాట్ హీ విల్ ఓపెన్ ఫర్ యూ? ఏం ఓపెన్? 146 కీర్తన. ఆయన చూసారా? చదవండి. ఆకాశమును మేఘములతో కప్పువాడు, యా, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అర్జునుడు పిల్ల కాకులకు ఆయన. 8వ వచనం. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవచేయువాడు. He will open the blind eye. He will open the eye. కన్నులు తెరవచేయువాడు. ఎందుకు? కన్నులు తెరిస్తే నీ ముందు అన్ని కనబడతాయి. వాట్ యు కుడ్ నాట్ సీ in earlier, now you will see. That's it. I was blind once, now I can see అంటున్నాడు యోహాను 9వ అధ్యాయంలో గుడ్డివాడు. I was blind once, now I can see. I can see everything. బర్తిమయస్ అని గుడ్డివాడు, బ్లైండ్ మ్యాన్ మనందరికీ తెలుసు. ప్రభు వాడు కన్ను తెరిచిన తర్వాత వాడు బట్టను ఆ కర్రను పారేసి, చెప్పును పారేసి ప్రభు వెనక నడుచుకుంటూ వెళ్తున్నాడు. He can see everything. You can see everything. నీ ముందు ఆశీర్వాదాలు కనబడుతున్నాయి కానీ ఉన్నాయి కానీ కనిపించట్లేదు నీకు. ఏమోనండి, ఏం జరుగుతుందో తెలియదండి. నీ ముందే ఉంచాడు దేవుడు. నువ్వు వాటిని చూచినట్లుగా ప్రభు నీ కనులు తెరవాలని కోరుకుంటున్నాడు. గట్టి కాలంలో చెప్పండి గట్టిగా. God is going to open your eye to see. దేవుని వాక్యంలో రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవతట వారి మనోనేతలకు గుడ్డితనం. 2 కొరింథీ 4:4లో రాయబడింది. ద ఏజ్, ద బ్లైండ్, ద స్పిరిట్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత. దీనికి నేను ఏం పేరు పెడతానంటే టెక్నాలజీ ముసుగులో సాతానుడు చేస్తున్న మోసం అని పేరు పెడతా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వల్ల టిక్ టాక్ ఇంకా రకరకాల ఏవో చైనీస్ యాప్స్ చాలా దేవుని దయవల్ల ఈరోజు మొత్తం తీసివేయబడి గూగుల్లో నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వెచ్చలవిడిగా పాపం, దేవుని భయం లేకుండా వెచ్చలవిడిగా పాపం జరుగుతుంది టెక్నాలజీ ముసుగులో, ఇంటర్నెట్ ముసుగులో. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, మనోనేతలకు గుడ్డితనంగా చేశాడు సాతానుడు. ద డెవిల్ ఆఫ్ ద ఏజ్, దిస్ ఏజ్. ఏమైందిలే, ఇట్స్ అ ఫ్యాషన్, బికమ్ ఫ్యాషన్. ప్రతిదీ ఏమైందిలే, ఈ తేలిగ్గా తీసుకుంటున్నారు అందరూ. త్రాగితే ఏమైందిలే, ఒకసారే కదా. ఒకసారి సిగరెట్ తాగితే ఏమైంది? అపవిత్రత, ఆ యొక్క అపవిత్రమైన సినిమాలు చూస్తే ఒకసారి ఏమైంది? లవ్ చేస్తే ఏమైంది? పెళ్ళి అవ్వకముందు పాపం చేస్తే ఏమైంది? మోహపు చూస్తే ఒకసారి ఏమైంది? ఏం కాదులే. తేలిగ్గా తీసుకుంటున్నాం, తేలిగ్గా. అదే యుగ సంబంధమైన దేవత మన మనోనేతలకు గుడితనం కలిగజేసింది. పిల్లరా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ యుగ సంబంధమైన దేవతను మరి పారద్రోలి నీ కన్నులు తెరిచి, పిల్లరా, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నీ కన్నులు ప్రభు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. డోర్స్ ఓపెన్ చేస్తాడు, హెవెన్లీ విండోస్ ఓపెన్ చేస్తాడు, ఆయన చేతిని హ్యాండ్ ఓపెన్ చేస్తాడు. అంతేకాదు, మరి నీ ఐస్ ఓపెన్ చేస్తాడు. యూ విల్ సీ గాడ్, యూ విల్ సీ గ్రేట్ థింగ్స్. ఆత్మ సంబంధమైన సంగతులు. సమయం లేదండి. ఏదో అనుకుంటున్నారు చాలామంది, తిందాం, త్రాగుదాం, ధరించుకుందాం, ఎంజాయ్ చేద్దాం, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అనుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్నాం పిల్లల, లోతు దినాల్లో ఉన్నాం. లోతు దినాల్లో ఉన్నాం పిల్లల. నోబడీ కేర్
అసలు అసలు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు ప్రజలు. డోంట్ కేర్. నువ్వు ప్రాఫిట్ అయితే ఏంటి మాకు? నువ్వు ప్రవక్త అయితే ఏంటి మాకు? నువ్వు అపోస్తుడు అయితే ఏంటి? ఆ రోజు మరి నోహ గారి మాట వినలేదు, ఈరోజు సేవకుల మాట ఎవరు వినటంలా. నో ఒబీడియన్స్. దీస్ ఆర్ ఎండ్ డేస్. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ గుండెలు మండాలని కోరుకుంటున్నాను, మీ హృదయాలు మండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టడం కోసం నేను మాట్లాడట్లేదు, కానీ మీరు మరి మారు మనసు పొందాలని, ప్రభు దివ్యమైన రెండవ రాకడ కొరకు సిద్ధపడాలని, ఆత్మను సంపాదించాలని. ఆస్తులు కాదు, ఆత్మను సంపాదించాలని, క్రొత్త సంఘాలు కట్టాలని, మిషనరీలను పంపించాలని. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పిల్లరా, ఈ రాష్ట్రంలో ఎంతమంది నశించిపోతున్నారు మన దేశంలో. హూ విల్ గో, హూ విల్ ప్రీచ్? ఎవరు వెళ్తారు? ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఆత్మలు ఎవరు సంపాదిస్తారు? నా తండ్రి చిత్తమును చేయటియే నాకు ఆహారమును పానీయమును అనేది. దేవుని చిత్తం ఏంటంటే తెలుసా? అందరూ అంతటా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. నా పిల్లరా, ప్రభు నీకోసం నీ కన్నులు తెరవాలని ప్రభు మరి ఆశపడుతున్నాడు. ఇంకేం తెలుస్తాడు పిల్లరా నీ జీవితంలో? మరి ఇంకేం తెలుస్తాడు చూడండి. 40వ కీర్తన 6వ వచనం. నేను ముగిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. 40వ కీర్తన 6వ వచనం చూడండి. 40వ కీర్తన 6వ వచనం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అనే మాట ఉంది. చెవులు నిర్మించి ఉన్నావు అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే యు ఓపెన్డ్ మై ఇయర్స్ అని ఉంది. నువ్వు నా చెవులు తెరచావు. గాడ్ ఓపెన్డ్ మై ఇయర్స్, నాట్ ఓన్లీ ఐస్, ఇయర్స్. ఎందుకు? 7:34 మార్కు 7:34 7:34 చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడను. వాని నాలుక నరము సడలి. పిల్లరా, వాని చెవులు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుట ఒక చెవిటివాడు మోగవాడిని తీసుకొస్తే ప్రభుట వాడి చెవులు మీద చేసి ఎఫ్తాతా అన్నాడంట హీబ్రూలో. ఎఫ్తాతా అంటే తెరవబడుట, ఓపెన్డ్ అని అర్థం. తెరవబడును కాక అని అర్థం. ఎఫ్తాతా. వెంటనే వాడు చెవులు తెరవబడ్డాయట, నాలుగు సడలించిందట, మాట్లాడడం మాట్లాడుతున్నాడు. ఈ కెన్ టాక్, ఈ కెన్ హియర్. నేను మీకు ఒక మాట చెప్తాను. వాడు చెవులు తెరవబడగానే మొట్టమొదటిగా ఎవరి స్వరం విన్నాడు? మాట్లాడలేదు, యేసయ్య స్వరం విన్నాడు. యేసయ్య మాట తన చెవులకు వెళ్ళింది. పిల్లలు, ఎంత ధన్యుడు పిల్లలు. ఆయన నీ చెవులు తెరిచి దేవుని మెల్లని స్వరాన్ని వినేటట్లుగా దేవుడు చేస్తాడు. నీతో గొసగొసలు ఆడతాడు, నీ చెవిలో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు, అనేక విషయాలు నీకు బయలుపరుస్తాడు. ఈరోజు చాలామంది ఆత్మీయ చెవిటి వాళ్ళు, స్పిరిచువల్ డెఫ్ అండ్ డంబ్ ఉన్నారు పిల్లలు. ఆత్మ సంబంధమైన మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డోలు ఎక్కువైపోయారు దినాల్లో. దేవునితో మాట్లాడే నోరు లేదు వారికి. దేవుని స్వరం, ఆ మెల్లనైన దేవుని స్వరం వినే చెవులు లేవు చాలామందికి. చెవిటి వారు. ప్రభువుని చూసే కళ్ళు కూడా లేవు. ఎలా ఉన్నావు నువ్వు? చప్పట పడుతున్నావు, స్తోత్రం చెల్లెంతో పాటలు పాడుతున్నావు, మంచిదే. ప్రభువుని చూసే కన్నులు నీకున్నాయా? ప్రభువుని చూసే ప్రభు స్వరం వినే చెవులు నీకున్నాయా? ప్రభువుని స్తుతించి ప్రభుతో మాట్లాడే నోరు నీకుందా? ఎక్కడో డౌన్ ఫాల్ అయిపోయావు, ఎక్కడో మిస్లీడ్ అయిపోయావు, ఎక్కడో త్రోవ తప్పిపోయావు. నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే. యూఆర్ గోయింగ్ ఆన్. ఒక గుడ్డివాడు పిల్లరా వెళ్ళిపోతున్నాడు, త్రోవ తప్పి వెళ్ళిపోయినట్టుగా. ఎక్కడో త్రోవ తప్పిపోయావు నువ్వు. కమ్ బ్యాక్ టు యువర్ కాల్. నీ పిలుపులోకి నువ్వు మరలారా. కమ్ బ్యాక్ టు యువర్ డే ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణ అనుభవంలోకి నువ్వు మరలారా. మరలా మొదటి స్థితికి నీ పునాది దగ్గరికి రా. ఒకసారి కమ్ టు యువర్ ఫౌండేషన్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఈ రాత్రి ప్రభా నా చెవులు తెరవునా, నీ స్వరం వినాలి. నీ ఎదుట నేను తెరిచి ఉంచాను.
3:8 ప్రకటన 3:8 నీ ఎదుట నేను తెరచి ఉంచాను, ఎవ్వరూ వేయలేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు ద్వారాలు తెరవబడతాయి, నీ కొరకు ద్వారాలు తెరవబడతాయి. ఎవరు వేయలేరు దాన్ని, నిన్ను ఎవరు తగ్గించలేరు, నిన్నెవరు అనగదొక్కలేరు, నిన్నెవరు మోసం చేయలేరు, నిన్నెవరు రాంగ్ గైడెన్స్లో తీసుకుని వెళ్ళలేరు, నిన్నెవరు బలహీనపరచలేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక మాట చెప్తాను, ప్రభు నీ కొరకు ఏం తెలుస్తాడు, వాట్ హీ విల్ ఓపెన్ ఫర్ యూ. అపోస్తులు 5:19 చూడండి. ముగిస్తాను ఈ పాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తులు 5:19, 5:19, అపోస్తుల కార్యం 5:19 చూడండి. అయితే ఆ, ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఓకే, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన చాలు చెరసాల తలుపులు తెరవబడెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి 16వ అధ్యాయం, అపోస్తుల 16వ అధ్యాయం చూడండి ఒకసారి. మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేయగలిగితే మంచిది. వినండి జాగ్రత్తగా, చూడండి వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. అపోస్తుల 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనం, అప్పుడు 25వ వచనం కూడా చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. ఖైదీలు వింటున్నారు. అప్పుడు అప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రిజన్ వాస్ ఓపెన్డ్. చెరసాల తలుపులు, బంధకాలు అన్నీ ఓపెన్ అయిపోయాయి. నీ బంధకాలు కూడా తెరిచేస్తాడు దేవుడు. సాతాను నిన్ను ఎక్కడ బంధించాడు, ఏ చెరసాలను బంధించి, ప్రియులారా, రోమా సైనికులు పౌలుని శీలను బంధించి ఉంచారు. ప్రియులారా, భయంకరంగా కొట్టారు. 22వ వచనం మీరు చదివితే తర్వాత చదవండి. ప్రజలు దొమ్మిగా వచ్చారట, వస్త్రాలు లాగేసి బెత్తములతో కొట్టారట, చాలా దెబ్బలు కొట్టి ప్రియులారా మరి చెరసాలకు త్రోసివేసి కాలుకు బొండ బిగించి ప్రియులారా మరి ఆహారం కూడా పెట్టకుండా నీరు ఇవ్వకుండా త్రోసివేశారు. ప్రియులారా ఆ చెరసాల ఆ రోమన్ జైల్స్ ఎలా ఉంటాయంటే, నేను ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు నేను చూశాను. ఓన్లీ 4 feet. మరి ఎత్తు 4, వెడల్పు 4 అడుగులు ఎత్తు ఉంటుంది అంతే. ప్రియులారా మరి 6 అడుగుల మనిషి 4 అడుగులు ఎత్తే ఎలా నిలబడగలడు? ఇలా గూను ఫర్ ఎవర్. అంతేకాదు మరి సన్లైట్ కూడా రాదు అందులోకి, వెలుతురు ఉండదు. ప్రియులారా భయంకరమైన మరి దోమలు, భయంకరమైన నల్లులు. పౌలు శీల మరి ఏ బర్నబాలను మరి ఏ జైల్లో పెట్టారో ఆ జైల్లో చూడడానికి దేవుడు నాకు కృపించాడు. ఆ జైలు చూస్తే నాకు కళ్ళంట నీరు వచ్చింది. హృదయం పగిలిపోయింది. ప్రభు కొరకు ఎన్ని బాధలు అనుభవించారు, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారు. అలాంటి జైల్లో అర్ధరాత్రి పూట పిల్లరా మరి ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతున్నారంట. ఒక పాట ఉంది, శ్రమలోనైనా స్తుతి పాడుచు కడవరకు నిన్నే గణపరచెదా. శ్రమలోనైనా నువ్వు స్తుతి పాడగలగాలి. ఆమేన్. శ్రమల్లో స్తుతి, నిందల్లో స్తుతి, సంఖ్యలలో స్తుతి, బంధకాలలో స్తుతి. ఎప్పుడైతే వారు స్తుతిస్తున్నారో పిల్లరా ఏం జరిగిందో తెలుసా? గాడ్ సెండ్ హిస్ ఏంజల్. గొప్ప వెలుగు వచ్చేసింది పిల్లరా. గొప్ప వెలుగు ప్రకాశించిందట. పునాదులు అదిరిపోయాయి, తలుపులను బంధకాలన్నీ తెగిపోయాడు. అంతే. చెరసాల తెరుస్తాడు నీ కొరకు. ఆ సైనికులు అలా ఆ ఈట్లు పట్టుకుని అలాగే ఉన్నారు, కానీ డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి, నడుచుకొని బయటకు వచ్చేస్తున్నారు. జైలర్ రక్షణ పొందాడు. ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు దేవుడు పౌలు శీలను బయటికి తీసుకుని వచ్చారు. పిల్లరా చూడండి, నీ కొరకు బంధకాలని తెరుస్తాడు ప్రభు. ఏ బంధకాలు నువ్వు ఉన్నావు? ఆర్థిక సమస్యల, కష్టార్జితం అంతా పిల్లలు చిరుగుపోని సంచిలో వేసినట్టుగా ఉందా? భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కానీ ఏమి మిగలటం లేదా? ఎలా వస్తుందో, ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు. మరలా అప్పుల కొరకు పరుగులు తీస్తున్నావా? ఆర్థికపరమైన శాపం నీ మీద నిలబడి చేస్తుందా? ఆ బంధకాలు ప్రభు ఈ రాత్రి తెరుస్తాడు, ఓపెన్ చేస్తాడు, బంధకాలు తెంపేస్తాడు. ఆ యొక్క మరి చెరసాల బంధకాలు తెంపేస్తాడు ప్రభు నుంచి, ఓపెన్ చేస్తాడు. డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ.
ఏ బంధకాల్లో ఉన్నావు, బంధకాలని తెంపేస్తాడు ప్రభు. టాప్ సీక్రెట్ చెప్తారు మీకు ఫైనల్గా. ప్రభుని ఎదుట ఇవన్నీ తెరవాలంటే, తలుపులు తెరవాలంటే, కిటికీలు తెరవాలన్నా, ఆకాశ వాకిండ్లు తెరవాలన్నా, పిల్లలు మలకిలో చూస్తున్న ఆకాశ వాకిండ్లు తెరిచి పట్టజాలంతో విస్తారమైన దీవులతో క్రమరిస్తాడు. అవి తెరవాలన్నా, గొప్ప ద్వారం నీ కొరకు తెరవాలన్నా, నీ కొరకు నీ కనులు తెరవాలన్నా, నీ చెవులు తెరిగి గొప్ప మరి గుడ్ న్యూస్లు వినాలన్నా, జైలు తెరవబడాలన్నా, బంధకాలు తెరవబడాలన్నా ఒకటే, నీ హృదయం తెరవబడాలి. నీ హృదయం తెరిచావా, ప్రభుకు మూసించావా? నీ హృదయం ప్రభు కొరకు తెరవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓపెన్ యువర్ హార్ట్ ఫస్ట్. దానికి మరి ఇవన్నీ తెరవబడడానికి లింక్ ఉంది. నీ హృదయం ప్రభుకు తెరవకపోతే, నీ హృదయం వాక్యానికి తెరవకపోతే, నీ హృదయం దేవునితో మాట్లాడుతున్న కళలో దర్శనాలు ప్రవచనాలకి తెరవకపోతే, లోబడకపోతే, ఇవన్నీ నీ కొరకు మూయబడతాయి, తెరవబడవు. ఈ రాత్రి ప్రభువా నా హృదయం తెరవను, ఓపెన్ మై హార్ట్లో. దానికోసం మరి సమయం లేదు. ఓపెన్ యువర్ హార్ట్ అనే దాని గురించి చెప్పడానికి సమయం లేదు. 23 సామెత 26లో నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము. అపోస్తలులు 16:14లో ప్రభు లూదియా హృదయాన్ని తెరిచాడట. ఈ రాత్రి నువ్వు ప్రభుకు అప్పగించుకుని నీ హృదయం తెరవబడుతుంది. నువ్వు అనొచ్చు, బ్రదర్ హృదయం తెరవబడితే చాలా ఉంది బ్రదర్, లోపల హృదయంలో నెమలు ఉందయ్యా, గర్వం ఉంది, హృదయంలో మరి సోమర్తనం తాబేలు ఉంది, హృదయంలో మరి పందు ఉంది, పాపను జురుకునేస్తుంది, హృదయంలో పాము ఉంది, కక్ష, కోపము, ఇతరుల మీద ఆయాసం పెట్టుకుని హృదయంలో చాలా ఉన్నాయి అన్న నా హృదయం తెరిస్తే ఒక మరి సెప్టిక్ ట్యాంకులో ఉంటుంది, భయంకరమైన దుర్వాసన. నో ఇష్యూ, నో ప్రాబ్లం. ప్రభు ఈ రాత్రి నీ హృదయాన్ని తెరుస్తున్నాడు. ఈ మాటలు వింటుండగా నీ హృదయం తెరవబడితే నీ పాపాలు దోషాలు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టు. సమయం ఎంతో లేదు పిల్లరా. ఆయన రాకడం మనం పోకడం ఏదైనా జరగచ్చు. ప్రభు రాకడం రావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. ఆ రెండు జరగక ముందు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నామకార్థ క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావేమో, ఒకవేళ భక్తి ముసుగు వేసుకుని చలామణి, ఒకరోజు వస్తుంది అగ్ని పరీక్షిస్తుంది నేను. ఫైర్ విల్ కమ్ అండ్ టెస్ట్ యు వన్ డే. అగ్ని వచ్చి కలిస్తే ఏముంటుంది? దేంతో కట్టుకున్నావు నీ జీవితాన్ని? కర్రతో కట్టావా, గడ్డితో కట్టావా, కాలిపోద్ది. కొయ్యగాలతో కట్టావా, కాలిపోద్ది. బంగారంతో కట్టింది నిలబడుతుంది, వెండి బంగారంతో కట్టబడింది నిలబడుతుంది. నీ ఆత్మ జీవితం ఎలా కట్టుకుంటావు? నీ హృదయం తెరబడిందా? ఇప్పుడే అడుగు, ప్రభా నా హృదయం తెరువు నాయన, ప్రభా నా హృదయం ఖాళీ చేస్తున్నాను ప్రభా. హృదయంలో ఉన్న ప్రతి వ్యక్తిని బయటికి పంపించేయి, హృదయంలో ప్రతి వస్తువుని బయటికి పంపించేయి, హృదయంలో ప్రతి అప్యతత బయటికి పంపించేయి. హృదయము బహు భయంకరమైన వ్యాధి కలిగి, ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడో అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి ఈ రాత్రి నీ హృదయం తెరవబడితే నీ కొరకు ఇవన్నీ తెరవబడతాయి. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఇదిగో ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, ఐ నో యువర్ నీడ్స్. నా కొరకు ప్రయాసపడ్డావు, నీ కొరకు ద్వారాలు తెరుస్తున్నాను, దాన్ని ఎవరు మూయలేరు. నేను నీ కొరకు ద్వారాలు తెరుస్తాను, దాన్ని ఎవరు మూయలేరు. ఈ రాత్రి ప్రభు నీ కొరకు గొప్ప ద్వారాలని, శ్రేష్టమైన ద్వారాలని నీ కొరకు ప్రభు తెరిచిన కాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనం ఇక్కడ ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. లెట్స్ ప్రే. అందరూ ప్రార్థనలు ఎక్కించండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఓ బీ కోఆపరేట్ ఇన్ మై ప్రేయర్. ప్రే విత్ మీ. క్లోజ్ యువర్ ఐస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకోండి, లౌడ్ స్పీకర్ పెట్టుకొని కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఐ సీ మైటీ అనాయింటింగ్. దేవునికి అభిషేకం నేను చూస్తున్నాను. గాడ్స్ గ్రేస్ ఇస్ కమింగ్. గాడ్స్ గ్రేస్ ఇస్ కమింగ్ అపాన్ యువర్ ఫ్యామిలీ. నీ మీద, నీ కుటుంబం మీద దేవుని కృప దిగి రావడం నేను చూస్తాను. నీ కొరకు ప్రభు తన హస్తాలు, చేతులు తెరవబోతున్నాడు, తన గుప్పులు విప్పబోతున్నాడు. నీ కొరకు గొప్ప ద్వారాన్ని తెరవబోతున్నాడు. కార్య సిద్ధి కరమైన ద్వారాన్ని ప్రభు తెరుస్తాడు. గ్రేట్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్ ఫర్ యు. ఆకాశ వాకిండ్లు విప్పుతాడు. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, రేపు ఈ సమయానికి ₹1 మెత్తని పిండి, 1 మానిక మెత్తని పిండి, 2 మానికల ఎవరు రేపు ఈ సమయానికి సమృద్ధి ఇవ్వబోతున్నాడు.
కర్ణ కఠోరమైన కరువులో ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన కిటికీలు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ద్వారాలు తెరవబడితే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఈ రాత్రి ప్రభు నీ కన్నులు తెరచునుగాక. ఓ, నీ కన్నులు తెరిస్తే గొప్ప కార్యాలను కళ్ళెదుట జరగడం చూస్తావు. యూ విల్ సీ గ్రేట్ థింగ్స్. నీకు చెవులు తెరవబడితే దేవుని స్వరం నీకు వినబడుతుంది. అయ్యా, నేను ఆత్మ సంబంధమైన గుడ్డువాడినయ్యా, ఆత్మ సంబంధమైన చెవిటివాడినయ్యా, మోగొండయ్యా, నేను మోగొండయ్యా, చెవులు మూయబడి ఉన్నాయా, ఓపెన్ మై ఎఫాతా అనండి అయ్యా, ఎఫాతా అనండి అయ్యా, ఎఫాతా ఎఫాతా. నీ చెవులు తెరవబడును గాక, ఇంకలో నీ మనోనేత్రాలు తెరవబడును గాక. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. రేపు మనది కాదు ప్రియులరా, ఏం జరగబోతుందో తెలీదు. ప్రభు రాకడైనా నీ పోకడైనా జరగచ్చో. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం తెరవబడిందా? ఇక్కడ నీ హృదయం తెరిస్తే అక్కడ ప్రభు పరలోకంలో నీకు ద్వారం తెరవబడుతుంది. ఇక్కడ నామకార్థ క్రైస్తవుడిగా నటించావా? జాగ్రత్త, నరకములకు మూలకు త్రోయవేయబడతా. అగ్ని అగ్ని గంధకాలతో మండి గుండెలో పాల్పొందులు పొందుతా. నామకార్థ క్రైస్తవుడిగా ఉండడానికి ప్రయత్నం చేయకు. నిజమైన క్రైస్తవుడిగా, రక్షణ పొందిన క్రైస్తవుడిగా ఉండడానికి తీర్మానం తీసుకో. మనుషుల మెప్పు కోరద్దు, మనసును సంతోషపెట్టడానికి ఇష్టపడద్దు. నువ్వు ఏమి తేలదు, ఏం పట్టుకుని వెళ్ళవు. ధర్మ శాశ్వతం కాదు, నీ ఉద్యోగం శాశ్వతం కాదు, నీ పే శాశ్వతం కాదు, నీ శాలరీ శాశ్వతం కాదు, ఏది కాదు. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏది నీది కాదు. ప్రభువే శాశ్వతం, పరలోకం శాశ్వతం, వాక్యం శాశ్వతం, పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఉంటాడు. ప్రభు నిత్యము నిలుస్తాడు. ఈ రాత్రి మన హృదయాలు తెరవబడాలి. ప్రభువా, నా హృదయం తెరవ. అయ్యా, పాపాన్ని కాదనుకున్నాను అయ్యా. అయ్యా 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 నా కన్నులు మూసుకుపోయాయి. పర్వాలేదు అనుకుని తేలిగ్గా తీసుకున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని. ఈ రాత్రి నన్ను కడుగు మీ రక్తంలో నా హృదయాన్ని తెరవండి, హృదయం అంతా శుద్ధి చేయండి. యెరూషలేమా, నీవు రక్షణ పొందినట్లు నీ హృదయమును కడిగి వేసుకునేమో అన్నావు కదా నాయన. నా హృదయాన్ని కడిగి వేస్తావు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. చాలా మంది కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాను. ఫాదర్, ఐ ప్రే, ఇప్పుడు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, కనికరించండి ఆయన. నీ ఎదుట ద్వారం తెరిచి ఉంచాను, ఎవరు మూయలేరు అని చెప్పు. అయ్యా, మీరు ఏమేమి తెరుస్తారు అయ్యా? తెరవబడితే ఏం జరుగుతుందో మేము విన్నాం నాయన. ఆఖరిలో మా హృదయం తెరవబడితేనే అవన్నీ తెరవబడతాయని నాయన వాక్యాన్ని విన్నాం, వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నాం. ఎంతమంది అయితే లోబడ్డారో వారందరి జీవితాల్లో అద్భుతం చేయండి. ఎంతమంది అయితే వాక్యంతో పొడవబడ్డారో వారందరి జీవితంలో మిరకలు చేయండి. ఆత్మ సంబంధమైన మార్పుని కలగజేయ ప్రభువా. నీ బిడ్డల కృపకు అప్పగిస్తూ మరల